శ్రీ మహాగణపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయ నమః. గురువును మార్చకూడదు. అప్పుడప్పుడు చెప్పాను ఈ కథ. గురువును ఎటువంటి పరిస్థితిలోనూ మార్చకూడదు. అది మహాపాపం. త్వరగా సిద్ధి సంపాదించాలనో, వేరే గురువు దగ్గర ఎక్కువ శక్తులున్నాయనో, ఇంకే కారణానికో గురువుని మారిస్తే వారు ఎంతటి వారైనా పతనం తప్పనే తప్పదు వాళ్లకు. దీనికి ఇంద్రుడే సాక్షి. ఒకప్పుడు ఇంద్రుడు దేవగురు అయినటువంటి బృహస్పతిని సద్గురువుగా చేసుకొని రాక్షసులందరినీ జయించాడు. వైభవంగా ముల్లోకాలు పరిపాలిస్తున్నాడు. అలా చాలా కాలం జరిగింది. అంతకాలం నిష్కంఠంగా పాలించేసరికి క్రమంగా అతడి యొక్క మనస్సు భోగాల ఆలస్యమైపోయింది. ఒకరోజు అతడు దేవసభలో అప్సరసల నాట్యం చూస్తూ వినోదిస్తున్నాడట. ఆ సమయంలో బృహస్పతి అనుకోకుండా అక్కడికి వచ్చాడు. వచ్చిన గురువును చూసి కూడా చూడనట్టు ఊరుకున్నాడు ఇంద్రుడు. బృహస్పతి ఏమీ అనలేదు, మాట్లాడుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత ఎవరికి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఆయన తెలియదు ఆయన సమాచారం. తాను ఏదో పనిలో ఉన్నప్పుడు వచ్చి చెప్పుకోకుండా వెళ్ళిపోయాడని చెప్పి ఇంద్రుడికి బృహస్పతి మీద కోపం వచ్చేసింది. ఆయన తన మంత్రి పురోహితుడు అనుకున్నాడే గాని గురువు అని మర్చిపోయాడు. గురువు వచ్చాడు అని కూడా మర్చిపోయాడు. గురుధిక్కారం వల్ల ఇంద్రుడి పుణ్యఫలం క్షీణించింది. రాక్షసుల దాడులు మళ్లీ ప్రారంభమైపోయాయి. గురుశాపం కదా. దాంతో ఎవరైనా మంచి గురువు దొరుకుతారేమో అని ఇంద్రుడు వెతకసాగాడు. ఈ పీడంతా పోవాలి కదా. అందుకని అతడికి త్వష్ట ప్రజాపతి కొడుకులైనటువంటి రూపుడు, విశ్వరూపుడు గుర్తుకొచ్చాడు. ఇంద్రుడు మొదట రూపుడి దగ్గరికి వెళ్ళి తనకు గురువుగా ఉండమని చెప్పి అడిగాడు, ప్రార్థన చేసుకున్నాడు. రూపుడు దాన్ని ఒప్పుకోలేదు. పైగా గురువును మార్చకూడదని హితవు కూడా చెప్పాడు. ఇంద్రుడు అది లెక్క చేయక విశ్వరూపుడిని అడిగాడు. దేవుగురువు అయ్యేటువంటి అవకాశం వచ్చింది కదా అని చెప్పి విశ్వరూపుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. గురువుగా ఉండి ఇంద్రుడికి అనేక యాగాలు చేయించాడు. మహత్తరమైన నారాయణ కవచాన్ని కూడా ఉపదేశించాడు. వాటి ఫలంగా ఇంద్రుడికి మళ్లీ విజయాలు రాసాగాయి. విశ్వరూపుడు ఒక ప్రక్క ఇంద్రుడితో ఇలా యాగాలు చేయిస్తూనే మరో పక్క ఏం చేశాడు, అతడు తెలియకోకుండా కొంత యజ్ఞ భాగాన్ని రహస్యంగా రాక్షసులకు కూడా ఇచ్చేశాడు. దానితో ఇటు దేవతల్లోనూ అటు రాక్షసుల్లోనూ కూడా విశ్వరూపుడి కీర్తి పెరిగిపోయింది. ఒకసారి ఇంద్రుడికి ఈ విషయం తెలిసి కోపం పట్టలేక విశ్వరూపుడు 3 తలలు కూడా నరికేశాడు. వాడికి 3 తలలు ఉండిందట. వెంటనే గురుహత్య బ్రహ్మహత్య పాతకాలు ఇంద్రుడు వెంటబడ్డాయి. అయినా అతడు లెక్క చేయనే లేదు. ఈ లోపల వృత్రాసురుడు విజృంభించి స్వర్గం మీద దాడి చేసేశాడు. గురు సహాయం లేకపోవటం వల్ల ఇక ఇంద్రుడు ఈ దాడికి తట్టుకోలేకపోయాడు. అయినా కష్టపడి దధీచి మహర్షి దయతో వజ్రాయుధం సాధించి ఆ వృత్రాసురుడిని సంహరించేశాడు. దానితో మళ్ళీ ఇంకొక బ్రహ్మహత్య పట్టుకుందండి. ఇక ఆ పాప పిశాచాలకు తట్టుకోలేక స్వర్గం వదిలి 10,000 సంవత్సరాలు ఒక తామర తాటలో దాక్కొని ఒక తూడులో దాక్కున్నాడు. తామర తోట అనేటువంటి ఒక నదిలో ఒక కోనేరులో అని చెప్తారు. ఆ తామర తూడులో దాక్కొని దత్తస్వామిని ధ్యానించాడు. దత్తస్వామి ప్రత్యక్షమై గురుధిక్కారమే నీ పతనానికి కారణము, మళ్ళీ నేను బృహస్పతిని ధ్యానించు, ఆయన నీ పాపాలను ప్రాక్షణలు చేసేస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు అని చెప్పారట. ఇంద్రుడు పశ్చాత్తాపడి బృహస్పతిని ప్రార్థించి ఆయన యొక్క అనుగ్రహంతోనే పూర్వవైభవాన్ని పొందాడు. చూసారా గురువును మార్చేవారి స్థితి ఎట్లా ఉంటుందో ఈ కథ మనకు తెలుపుతున్నది. అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా
గురువు క్షమిస్తాడు. కానీ గురువును మార్చే ఆలోచన వస్తే అలాంటి వారిని ఏ దేవుడు కూడా రక్షించడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కోపం వచ్చినా గురువు రక్షిస్తాడు. గురువు కోపం వస్తే ఎవరు రక్షించరు. అందుకని గురువును మార్చాలంటే గురువు యొక్క అనుమతినే కావాలట. చూడండి ఎట్లా ఉందో. గురువు ఆజ్ఞ తీసుకొని ఇంకొక గురువు దగ్గర వెళ్ళాలా అని చెప్తారు. అంతేగాని గురు అనుమతి లేకోకుండా ఇంకొక గురువుని తీసుకోకూడదు. తీసుకోవాలంటే ఆయనే అడగాల అని చెప్తారు. లేక నీ గురువు యొక్క రూపాన్ని ఇంకొక గురువు దగ్గర చూడాలా అనేది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.